వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారికంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల నిర్వహణ. మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. కానిస్టేబుల్ ఉద్యోగ ఫైనల్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. 12 సెంటర్లలో పరీక్షలకు హాజరు కానున్న 5285 మంది అభ్యర్థులు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేసిన ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్. భారత మహిళా రెజ్లర్ల నిరసనకు సిపిఎం మద్దతు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ దిష్టిబొమ్మ దగ్ధం. తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్. రెంజల్ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రాల పరిశీలన. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా. సిరికొండ మండలంలో కాంగ్రెస్ నేతల పర్యటన. గాలి వానతో నేల కొరిగిన వరి పంట పరిశీలన. రైతులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి. బాన్స్వాడలో శ్రీ బేతాళ స్వామి జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడ్ల బండ్ల ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేస్తూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని 12వ వార్డులో గల శ్రీ బేతాళ స్వామి జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి గురువారం బేతాళ స్వామి పండుగలో భాగంగా ఎడ్ల బండ్లు ఊరేగించారు. ఊరేగింపులో పాల్గొన్న ఎడ్ల బండ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. శుక్రవారం కుస్తీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అనేక మంది ప్రజలు భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా శాసన సభాపతి పోచారం మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణంలో ప్రతి ఏటా బేతాళ స్వామి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎడ్ల బండ్ల ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్న రైతులను ఆయన ప్రశంసించారు. మరుసటి రోజు నిర్వహించే కుస్తీ పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చి కుస్తీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. బాన్స్వాడ ఒక భక్తివాడగా నిలిచిందని, నియోజకవర్గంలోని అనేక దేవస్థానాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అనేక మందిరాలు అభివృద్ధి చెందాయని ఆయన వెల్లడించారు. బేతాళ స్వామి పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని స్పీకర్ సూచించారు. ఎడ్ల బండ్లతో ఊరేగింపు ప్రదర్శన జరుగుతుంది. అన్ని బండ్లు ఊరకు తిరిగి వచ్చిన తర్వాత జాతర ఉంటుంది. జాతరలో కూడా ఒక బాన్స్వాడే కాకుండా బాన్స్వాడ పరిసర గ్రామాల ప్రజలు వేలాది మంది వచ్చి బేతాళ స్వామిని దర్శించుకుంటారు. జాతరలో పాల్గొని వివిధ అవసరమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసుకుంటారు. దాని తరఫున తెల్లవారు రేపు కుస్తీ పోటీలు ఉంటాయి. ఆ కుస్తీ పోటీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో జరిగేటువంటి కుస్తీ పోటీలు కంటే ఇక విన్నగా మల్ల యోధులు మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటారు. చాలా వైభవంగా చూడముచ్చటగా
శాంతియుతంగా జరుగుతుంటాయి. శాంతికి మారుపేరే భారతీయురాలు, సామరస్యానికి మారుపేరే భారతీయురాలు. అందరూ కలిసి అన్నదమ్ములాగా ఉండేటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి గ్రామం మా బాన్సువాడ పట్టణం. ఈ సందర్భంలో అన్ని మతాల వారికి ఈ బేతాళ స్వామి జాతర సందర్భంలో హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఈ పండుగ సందర్భంలో బేతాళ జాతర సందర్భంలో హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సమాజ హితం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ఆయన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడయ్యారని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కొనియాడారు. శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను గురువారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏదైనా కష్టమైన కార్యం సాధించాలంటే మహర్షి భగీరథుడి కృషి ప్రస్తావిస్తూ ఆ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిందిగా పెద్దలు సూచిస్తారని గుర్తు చేశారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. మహనీయులను స్మరించుకోవడం ద్వారా ప్రేరణ లభించి సమాజం సంస్కరించబడుతుందన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మహనీయుల ఆలోచన విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు, రుగ్మతలు దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల ప్రతినిధులు నారాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా రైతులకు అపార నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఇన్ఛార్జ్ తాహెర్ ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు కన్నీటి పర్యంతమవుతుంటే అధికార పార్టీ రాజకీయ వేడుకల్లో నిమగ్నం అవ్వడం సిగ్గుచేటని అన్నారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గొట్, సిరికొండ, కొండాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఇన్ఛార్జ్ తాహెర్ బిన్ హమ్దాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి పర్యటించారు. తడిసిన వరి ధాన్యాన్ని, వడగళ్ల వానతో నేల కొరిగిన పంటను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయి ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శించారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాలలో వర్షానికి తడిసి ముక్కిన ధాన్యాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో భారీ మొత్తంలో ధాన్యం తడిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రైతులు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పెద్దవాల్గోటు, పోత్నూరు, మరి అదేవిధంగా మైలారం, సిరికొండ, ఇక్కడ కొండాపూర్ దాకా రామడుగు అన్ని గ్రామాలలో పందిమడుగు, చిమన్పల్లి, తూంపల్లి, తాట్పల్లి, అటు మన పాకాల, ఇవన్నీ గ్రామాలలో కూడా మొన్న అకాల వర్షాల వల్ల గాలి అదేవిధంగా మరి ఈ రాళ్ళు పడడం వల్ల ఈ వరి ధాన్యం అన్నది మొత్తం కూడా నష్టపోయింది. చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇక్కడ గడుకుల గ్రామంలో ఇంకా కొన్ని నువ్వులు కానీ వేరే పంటలు కూడా నష్టపోవడం జరిగింది. సో దీనికి మేము ఏమంటున్నామంటే ఇవాళ పరిశీలించడం జరిగింది. మొత్తం వడ్లన్నీ కూడా రాలిపోయినాయి. తర్వాత రోడ్ల మీద కూడా వరి కుప్పలు ఉన్నాయి. దాంట్లో కూడా అక్కడ చూస్తుంటే కింది భాగంలో మొత్తం తేమతోనంతా కూడా పదనం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతును మొత్తం గాలికి వదిలేసింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి, కానీ ఇవాళ కేసీఆర్ గారేమో మహారాష్ట్ర అలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, తెలంగాణ వదిలేసిండు. సో ఇప్పుడు ఏంటంటే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలేమో భూదందాలలో ఉన్నారు, దావతులు చేసుకున్నట్లా చూస్తున్నాం కదండి, ప్లీనరీలని. అంటే ఇలా మొత్తం ఇంత కష్టాల పాలై పాపం రైతుకు రాత్రి నిద్రలేదు. రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఫోన్ చేస్తుంది, సార్ రేపు కోసేటోళ్ళం పంట, ఇలా రాత్రి వానవాడ చేతికొచ్చింది, ఖరాబ్ అయిందని.
ఇవాళ మన సిరికొండ ఒక మండలంలోనే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే అంతకుముందు గత ఈ సీజన్లో 2 సార్లు వర్షాలు వచ్చినాయి. అంతకుముందు 550 ఎకరాలు, ఇప్పుడు మొన్న 1350 ఎకరాలు, దగ్గర 2000 ఎకరాల వరి నష్టమైంది. 2000 ఎకరాల వరి నష్టమైంది ఒక మండలంలో. మన నియోజకవర్గం మట్టుకే దగ్గర 10,000 ఎకరాలు. మేము పెద్దల సుదర్శన్ రెడ్డి గారితో కూడా పొద్దున మైలారం, కొరటిపల్లి, సుద్దులం, తర్వాత పోత్నూరు, ఇది మన సల్లగారివే, దుబ్బాక, ఇవన్నీ కూడా గ్రామాలు తిరగడం జరిగింది. సో ఈరోజు రైతులు పూర్తిగా కన్నీరు పాలైన పాపం, రాత్రి నిద్ర లేకుండా. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టిండు. కానిస్టేబుల్ పోస్టుల నియామక ఫైనల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్రలు తీసుకుంటున్నామని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీలోని గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియమావళి మేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపర్ అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ యూనివర్సిటీ ఇన్విజిలేటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి సిపి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీన నిర్వహించబోయే కానిస్టేబుల్ పోస్టుల నియామక ఫైనల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. మొత్తం 5,285 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, వారి కొరకు మొత్తం 12 సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటామని సిపి తెలిపారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందుగానే రావాలని, 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వేలిముద్రలు తీసుకుంటున్న సందర్భంగా మెహందీ ఇలాంటివి పెట్టుకోకుండా రావాలని ఆయన సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని, వాటిని తీసుకురావద్దని ఆయన తెలిపారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయబడతాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అటువంటి మోసగాళ్ల సమాచారం తమకు తెలియజేయాలన్నారు. బస్టాండ్ వద్ద అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల రూట్ మ్యాప్ గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రాత పరీక్ష పూర్తిగా రీజనల్ కోఆర్డినేటర్, జీజీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, నిజామాబాద్ నోడల్ అదనపు పోలీస్ కమిషనర్ మధుసూదన్ రావు సమక్షంలో నిర్వహించబడుతుందని, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా వీరి దృష్టికి తీసుకురావాలని ఇన్ఛార్జి సిపి ప్రవీణ్ కుమార్ సూచించారు. ఈ ఆహ్వాన సదస్సులో ఏఆర్ డీసీపీ గిరిరాజ్, పోలీస్ కమిషనర్ అడ్మిన్ మధుసూదన్ రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ట్రాఫిక్ ఏసీపీలు కిరణ్ కుమార్, ప్రభాకర్ రావు, నారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ విభాగం డాక్టర్ ఎం సునీత, రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు. ఒకే ఒక్కరికి ఆ ఎగ్జామినేషన్ మొత్తం సెంటర్ సూపరింటెండెంట్ మాత్రమే మొబైల్ అలా ఉంటుంది. అక్కడికి తప్ప సీనియర్ ఆఫీసర్స్, మన పోలీస్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చిన మొబైల్స్ వెంటనే పెట్టమని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ అంటే పెట్టలేదాల్సిందిగా కోరుతుంది. ఆ అండర్ ఎగ్జామినేషన్స్ మనకు ఇచ్చినటువంటి చీఫ్ సూపరింటెండెంట్ కూడా అతని మొబైల్ రూమ్స్ చెక్ చేసే టైంలో తీసుకోకూడదు. అక్కడ ఉన్నటువంటి స్టేషన్ అయినటువంటి రూమ్లో మాత్రమే కమ్యూనికేషన్ పర్పస్లో ఉంచుకోవాలి తప్ప ఏ పర్పస్లో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు, లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలిస్తే చెప్పడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదో ఒక లోపల యాక్టివిటీస్ అమలు చేయడం కానీ అట్లాంటివి ఎవరు చేయదు. వేరే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ చాలా కండక్ట్ చేసి ఉండొచ్చు. వేరే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ మీరు అక్కడ చేసినట్టే కొంత ఇక్కడ ఉండే పరిస్థితి అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా పోలీస్ శాఖ లేదంటే మీకు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అంటే బీఆర్డీలో వచ్చినటువంటి గైడ్లైన్స్ను మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది ముందు చేసుకొని చేయండి. అదేవిధంగా అరేంజ్మెంట్స్ వాటిని కూడా ఏసీపీ కిరణ్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పేసి చెప్తాము. భారత
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భాజపా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఎం అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించాయి. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారత మహిళా రెజ్లర్లతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ మాట్లాడుతూ బీజేపీ నేత ఎంపీ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడైన బ్రిజ్ భూషణ్ శరణ్ గత కొంతకాలంగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అండతోనే ఆయన రక్షించబడుతున్నాడని ఆరోపించారు. బీజేపీ పాలనలో పేద మధ్యతరగతి వర్గాల మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చి ప్రపంచ చిత్రపటంలో భారతదేశ కీర్తిని లిఖించారని అన్నారు. మహిళా రెజ్లర్లకు సైతం బీజేపీ పాలనలో రక్షణ లేదని ఈ సంఘటనతో రుజువైందని అన్నారు. గత 4 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్న రెజ్లర్లకు ఇంతవరకు న్యాయం చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ను పదవి నుంచి తొలగించి సభ్యత్వం రద్దు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మలయాళ గోవర్ధన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే బీజేపీ ఎంపీ కిరాతకుడు, కీచకుడు, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఎంపీగా ఉండి, క్రీడాకారులుగా ఒక చైర్మన్గా ఉండి మైనర్ అమ్మాయిల మీద కూడా విడవకుండా శారీరకంగా కలవాలని వేధిస్తున్న ఎంపీ మీద ఇప్పటి వరకు కేసు పెట్టకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఇంతకంటే దుర్మార్గమైన చర్యలు ఏం కావాలన్నదే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మహిళల పైన, అమ్మాయిల పైన బీజేపీ ఎంపీ నుండి ఒకవైపు నుంచి ఎమ్మెల్యేలుగా ఉండే కేంద్రంలో నడివడ్డులో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఆయనకి అరెస్ట్ చేయకపోవడం బీజేపీకి ఇది అవమానకరం. దగ్గరకు వచ్చిన ఈ రోజులనే చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ఈరోజు సాయంత్రం వరకు అరెస్టు చేయకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తాం. పంట చేతికొచ్చిన దశలో అకాల వర్షాలు కురవడం దురదృష్టకరమని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని, ప్రభుత్వం రైతు సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా కల్పించారు. రెంజల్ మండల కేంద్రంలో పర్యటించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలతో వరి ధాన్యం కుప్పలు నీటి పాలయ్యాయని బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ ఎదుట వాపోయారు. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, అధైర్యపడవద్దని రైతులకు భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. రైతులందరూ వరి ధాన్యం నానకుండా పట్టాలు కప్పుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం వెళ్లిన తర్వాత ఎండలో ఆరబెట్టి 17% తేమ ఉండేలా జాగ్రత్త పడాలని, ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని తెలిపారు. ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శశిధర్, ఐకేపీ ఏపీఎం చెన్నయ్య, సెంటర్ నిర్వాహకురాలు తస్లిం తదితరులు పాల్గొన్నారు. జిల్లా బాల్ భవన్లో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయని సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాల్ భవన్లో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షణ తరగతుల్లో భాగంగా విద్యార్థులకు మ్యాజిక్, పాటలు నేర్పించారు. మరికొంతమంది విద్యార్థులకు నృత్యాలు నేర్పించారు. వివిధ అంశాలు ఎంచుకున్న విద్యార్థులకు డ్రాయింగ్, అల్లికలు, ఎంబ్రాయిడరింగ్ తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాల్ భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని అన్నారు.
అధిక సంఖ్యలో విద్యార్థులు శిక్షణ తరగతుల్లో చేరారని ఆయన తెలిపారు. ఇకపై అడ్మిషన్లు తీసుకోమని ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ 10వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వేసవి సెలవులు వృధా పోకుండా మరి జిల్లా బాల్భవన్ నిజామాబాద్ నందు ఏప్రిల్ 17 నుండి జూన్ 10 వరకు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులలో విశేష స్పందన వచ్చి ఇప్పటివరకు దాదాపు 680 మంది విద్యార్థులు ప్రవేశం పొంది శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ తరగతులలో డ్యాన్సు, డ్రాయింగు, సంగీతము, యోగా, మ్యాజిక్, మరి స్కేటింగు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ తదితర అంశంలలో మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులకి మరి లోకల్ నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పిల్లలు వచ్చి ఎంతో ఉత్సాహంగా క్లాసులు అటెండ్ అయ్యి వారికి నచ్చిన అంశంలను నేర్చుకోవడం జరుగుతుంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శుభారంభానికి ప్రారంభం. సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి. సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. నగర శివారులోని ముబారక్ నగర్లో గల మాణిక్ బండార్ మహాలక్ష్మమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణ పనులకు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత శంకుస్థాపన చేశారు. నగరంలోని ముబారక్ నగర్లో గల శ్రీ మాణిక్ బండార్ మహాలక్ష్మమ్మ భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ
భక్తుల పాలిట కొంగు బంగారంగా బాసిల్లుతుంది. ఈ మహత్తర ఆలయ పునర్నిర్మాణం కోసం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గురువారం TSWCDC చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకుల లలిత ఆకాంక్షించారు. राज्यं महाराजमाधिपत्यमयं समन्तपर्या ईशा सार्वभौम अनध्यानं दुर्भावे मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरजुला यत्पूजितं मया देवः परिपूर्णं तदस्तु मे आनेन रक्ष महेश्वरी महालक्ष्मी माता की जय, भवानी माता की जय. జూనియర్ డాక్టర్ల ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటు చేశామని రాష్ట్ర జూడా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రణయ్ తెలిపారు. జూనియర్ డాక్టర్ల నిరంతర సేవల వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గల 7వ అంతస్తులో గల సమావేశ మందిరంలో జూనియర్ డాక్టర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జూడా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ లేదన్నారు. ప్రస్తుతం తమ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్కు అనుబంధంగా ఉంటుందన్నారు. జూనియర్ డాక్టర్లకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినా వాటి పరిష్కారం కోసం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అలాగే రోగులకు కూడా జూనియర్ డాక్టర్లు 24 గంటల పాటు సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. తమకు రావాల్సిన మెస్ ఛార్జీల బిల్లులు 3 నెలలకు ఒకసారి రావడంతో ఇబ్బందికరంగా ఉందని ఈ సమస్యను రాష్ట్ర అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గతంలో కంటే జూనియర్ డాక్టర్లు వచ్చిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన చికిత్స అందుతుందని ఆయన అన్నారు. అందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో పాటు సీనియర్ వైద్యులు తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు చెప్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్, వైస్ ప్రెసిడెంట్ స్టఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డాక్టర్ హరిత, వర్ష తదితరులు పాల్గొన్నారు. జూడా అసోసియేషన్ ఫామ్ చేసుకున్నందుకు మీకు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏదున్నా కూడా ఈ జూడా ద్వారా మేము రిప్రజెంట్ చేస్తున్నందుకు ఒక ప్యానెల్ కొత్తగా ఫామ్ అయినందుకు ఈ మీట్ పెట్టడం జరిగింది. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్, మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తంలో ఉన్న పీజీస్, ఇంటర్న్స్ అండ్ మెడికోస్ యూజీస్ అందరూ కలిసి ఫామ్ అయిన అసోసియేషన్ జూడా. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉంది. మనకు ఈ నిజామాబాద్లో లాస్ట్ MD MS సీట్లో ఇది 3వ బ్యాచ్ రన్నింగ్. లాస్ట్ 2 years బ్యాకే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు స్ట్రెంత్ బాగా ఫామ్ అయ్యేసరికి మేము మంచి ప్యానెల్ ఫామ్ చేసుకొని మీడియా ముందుకు వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అవర్ న్యూ ప్యానెల్, జూడా మెంబర్స్. ఈ జూడా అంటే ఏం లేదండి, సింపుల్గా మీకు తెలిసినట్టే మీకు తెలియదు ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో బ్యాక్ బోన్ అంటే 24/7 అవైలబుల్ ఉండి వర్క్ చేసే డాక్టర్స్ ఈ జూడా డాక్టర్సే. మీకు కనిపించే కూడా డాక్టర్స్ మేము మ్యాక్సిమం మేమే అండర్ గైడెన్స్ ఆఫ్ అవర్ సీనియర్స్, అసిస్టెంట్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అడ్మినిస్ట్రేషన్ వర్క్ తగ్గట్టుగా మేమే వర్క్ చేస్తుంటాము. సో మా జూడా డాక్టర్స్కి PG 1st, 2nd, 3rd years ఇంటర్న్స్, ఈ మెడికోస్ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఈ జూడా ద్వారా హయ్యర్ అఫీషియల్స్కి, హాస్పిటల్ ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ కానీ మేము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ జూడా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ వైడ్ మొత్తం ఉందండి. బాపునగర్ శ్రీ సాయిబాబా ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. బోధన్ ACP కిరణ్ కుమార్ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయ 6వ వార్షికోత్సవ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం హారతి, ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులు సమిష్టిగా ఆలయ సమీపంలోని స్థలాన్ని అవసరాలకు వినియోగించుకోవాలని కొనుగోలుకు నిర్ణయించారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా ఆయన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపునగర్, తాడెం గ్రామాల సర్పంచ్లు రవినాయక్, భాస్కర్ రెడ్డి, జైతాపూర్ విండో అధ్యక్షుడు కరటూరి సత్యనారాయణ చౌదరి, బోధన్, ఎడపల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని విఓఏలు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరింది. ఉద్యోగ భద్రత కల్పించి 18,000 కనీస వేతనం అమలు చేయాలని కోటగిరి మండల విఓఏలు ప్రభుత్వాన్ని కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట విఓఏలు ధర్నా చేపట్టారు. 4 రోజులుగా సమ్మె చేస్తున్న సిబ్బంది కళ్లకు నల్ల గుడ్డలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విఓఏలు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు సేవ చేస్తూనే మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ కనీస వేతనాలు అందించడం లేదన్నారు. విఓఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి 18,000 రూపాయల వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విఓఏ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విఓఏల సంఘం అధ్యక్షురాలు సరిత, ఉపాధ్యక్షులు సాయిలు, కార్యదర్శి రమేష్, సుమ, రాజు తదితరులు పాల్గొన్నారు. రూపాయల నుంచి ఇప్పటి వరకు 3,900 వరకు మేము వేతనం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగిపోయి మా బతుకులు గడవటానికి చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి చెరుపు సంస్థ నుండి మేము కోరుతున్నది ఏమనగా కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలి, మాకు చెరుపు ఉద్యోగులకు గుర్తించాలి, కనీస బీమా సౌకర్యం 10 లక్షలు కల్పించాలి, మాకు చెరుపు సంస్థ నుంచి ఐడి కార్డులు ఇప్పించాలి. ఈ రకంగా మా డిమాండ్లతోని మేము గత ఈ నెల 24 తారీఖు నుంచి సమ్మె చేయడం అంటే మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మెని మేము కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో మమ్మల్ని ఉపయోగించుకొని ప్రభుత్వం పనిచేస్తున్నది, కానీ మాకు మట్టుకు ఎలాంటి న్యాయము జరగటం లేదు. కాబట్టి మా సమస్యల కోసం మేము ఎక్కడి వరకైనా వెళ్తామని. వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీ మొత్తంలో ఆమ్చూరు వస్తుంది. అయితే మద్దతు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులంతా ఒక్కటై తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ జిల్లాల నుండి ఆమ్చూర్ అమ్మకానికి రైతులు తీసుకొస్తున్నారు. ఆమ్చూర్ తయారు చేయాలంటే తాము 10 నుంచి 15,000 రూపాయలకు ఒక్క మామిడి చెట్టును కొనుక్కొని వాటి ద్వారా వచ్చే మామిడికాయలను కూలీలచే ఆమ్చూర్ తయారు చేస్తామని రైతులు తెలిపారు. ఆమ్చూర్ తయారు చేయడానికి ఒక్కో కూలీకి రోజుకు 300 రూపాయల చొప్పున చెల్లిస్తామని అన్నారు. ఆమ్చూర్ ఎండబెట్టి మార్కెట్ యార్డుకు తరలించాలంటే ట్రాన్స్పోర్ట్కు ఎంతో ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొస్తే ఇక్కడ గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. గత సంవత్సరం క్వింటాల్ ఆమ్చూర్కు 30 నుంచి 32,000 ధర పలికిందని, ప్రస్తుతం దళారులంతా సిండికేట్ కావడంతో తాము తెచ్చిన ఆమ్చూర్ క్వింటాల్కు 23 నుంచి 25,000 మాత్రమే ధర పలుకుతుందని అన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మార్కెట్ కమిటీ ధరల ప్రకారం A1 ఆమ్చూర్ క్వింటాల్కు 26,000 రూపాయలని, బాగలేని దానికి 5 నుంచి 6,000 రూపాయలు, మధ్యస్థంగా ఉన్న ఆమ్చూర్ క్వింటాల్కు 18,000 రూపాయల ధర ఉందని మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం స్పందించి దళారుల బెడద నుంచి తమను కాపాడి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్కు 25,000 రూపాయలు మాత్రమే ధర పలుకుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊరికి బాసల నుంచి వేరే ఊరికి పోయినా ఈ చెట్టు పట్టిన సాస్పేట అవతల ఇది చెట్టు పట్టిన 4,000కు 4,000 పడితే ఇప్పుడు ఈ కంకరకు ఖర్చు ఎంత వచ్చింది? 5,000 ఖర్చు వచ్చింది మొత్తం. ఇంటికి వచ్చింది అక్కడ మరి గీకిపిస్తున్నాడు. ఇట్లే మరి ఇస్తా అని చెప్పేసి అందరికీ లేని వాళ్ళకి ఇస్తా చెప్పిండు. మరి ఏది బయట పెంచాలి దీనికి ఇప్పుడు ఇంత రాకూడదు.
ఇప్పుడు మొత్తం దింపితే 50 కిలో కాదు మాదు అంత లాభం నాకు మొత్తం 6,000 మీకు వచ్చింది 6,000 వచ్చింది మొత్తం ఇప్పుడు దానికి ఎంత ఇట్లా పెట్టాలి ధరలు ఇక ఉన్న చెట్లన్నీ కథం పెడుతుర్రు. మాకు ఎక్కువ పిరాణంగా దొరుకుతుంది మాలు. ఇక్కడ ధరలు లేవు, మేము నష్టపోతున్నాం. మాకు ఇక దీన్ని పిల్ల జల్ల అందరం పట్టుకొని చాలా బాధ అవుతుంది. ధరలు లేవు. ఇది కష్టం, బాగా గుడుకున్న కష్టం. ఇది వర్షానికైనా నష్టపోతాం, ఏ దానికైనా నష్టపోతాం. గాడుపులకు కూడా వర్షానికి కూడా నష్టపోతాం. మాకు చెట్లు సంతం లేవు, మంది దగ్గర పట్టుకొని మా కూలి గురించి మేము చేస్తున్నాం. మాకు ఇక్కడ ఏమీ దొరుకుతలేవు, బాధపడుతున్నాము. మాకు సరి అయిన ధరలు వస్తలేవు. పిల్ల జల్ల ఆంధ్రము బండల కాడ చెట్లు ఎంతో పర్వతం మీదకి ఎక్కినట్టు ఎక్కుతున్నాము, కొడుతున్నాం. కొడితే అక్కడ మేము పడితే కూడా మాకు ఆడికే మా జీవితం, ఇక మాకేం లేదు. పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నారని రెంజల్ సర్పంచ్ సాయిరెడ్డి తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ కళ్లను కాపాడుకోవాలని ఆయన కోరారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో గల ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. సర్పంచ్ సాయిరెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, ఎంపీపీ మీరాబాయి జ్యోతి ప్రజ్వలన చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వైద్య విస్తీర్ణ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దూపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కంటి వెలుగు కేంద్రంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వబడుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయిస్తామని ఆయన అన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రవీణ్, పిహెచ్సి సిబ్బంది రాణి, రాజ్యలక్ష్మి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు దూపల్లి గ్రామంలో గౌరవ సర్పంచ్ దూపల్లి సర్పంచ్ సాయిరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. దూపల్లి గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన వారు సుమారు 2,472 మంది ఉన్నారు. వారందరికీ పరీక్షలు చేసి దగ్గర చూపు మందగించిన వారికి కంటి అద్దాలు వెనువెంటనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దగ్గర చూపు, దూరపు చూపు మందగించిన వారికి 42 రోజులలో వారికి సరిపడా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఎంతో చైతన్యవంతమైన దూపల్లి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెంజల్ తరఫున కోరుతున్నాం. 2,742 మంది ఉన్నారు. జనాభా 3,442 మంది ఉన్నారు. అందులో 2018 సంవత్సరాలు పైబడిన వారు 2,472 మంది ఉన్నారు. వారందరికీ కంటి పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది. ఈదురుగాలులు, అకాల వర్షానికి కోత దశలో ఉన్న వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోటగిరి మండల సిపిఐ కార్యదర్శి విఠల్ గౌడ్ కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరలు చెల్లిస్తూ కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అజీజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి ఈదురుగాలులకు వరి, నువ్వులు, మామిడి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. మామిడికాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. పంట బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 6 గాలం కష్టపడి పండించిన వరి ధాన్యం నీటిపాలయ్యిందని ప్రభుత్వం, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నల్ల గంగాధర్, రాములు, మారుతి, రాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా యొక్క ఉద్దేశం గత 4 రోజుల నుంచి అకాల వర్షాలు, వడగాలులు విపరీతంగా పడడం జరిగింది. దానివల్ల రైతాంగం చాలా నష్టపోయారు. రైతులే కాకుండా మామిడి చెట్లు కానీ మామిడి రైతాంగం కూడా ఈరోజు కోల్పోవడం జరిగింది. మరి గత 4 రోజుల నుంచి పడుతున్న అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత, కోసే దిశకు వచ్చిన తర్వాత కూడా పంట పొలాలు మొత్తం మురిగిపోయినాయి.
దాని వలన వడ్లన్నీ పొలాలనే రాలిపోయినాయి. రైతాంగం కోసం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతోపాటు ఏదైతే రైతాంగం ఉందో వడ్లని కోసి రోడ్లపైన తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరి ఈ అకాల వర్షాల వల్ల వడగాలుల వల్ల రోడ్డుపై ఉన్న వడ్లు మొత్తం తడిసిపోయినాయి. వాటి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి సరైన ధరను పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే కౌలుదారులు ఉన్నారో కౌలు రైతులు కూడా బాగా నష్టపోయారు. మరి కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు. ఏదైనా రైతు బంధు అయినా నష్టపోయినా కూడా అది రైతులకు వస్తే తప్ప కౌలుదారుకు లేదు. మన రాష్ట్రంలో 60 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. మరి వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారికంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల నిర్వహణ. మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. కానిస్టేబుల్ ఉద్యోగ ఫైనల్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. 12 సెంటర్లలో పరీక్షలకు హాజరు కానున్న 5285 మంది అభ్యర్థులు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేసిన ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్. భారత మహిళా రెజ్లర్ల నిరసనకు సిపిఎం మద్దతు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ దిష్టిబొమ్మ దగ్ధం. తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్. రెంజల్ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. కొనుగోలు కేంద్రాల పరిశీలన. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా. సిరికొండ మండలంలో కాంగ్రెస్ నేతల పర్యటన. గాలి వానతో నేల కొరిగిన వరి పంట పరిశీలన. రైతులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.